ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకొంచున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. పెదవులు అనేటువంటి అంశం మీద మనం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నామండి. కీర్తన 141 కీర్తన 3వ వచనం ఇలా సెలవిస్తుంది, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారముకు కాపు పెట్టుము అనేటువంటి మాటను చదువుతున్నాం. ప్రియమైన ఈ మాట చదివినప్పుడు నిజంగానే మనకు అరే ఇదేంటిది, నోటికి కావలి అడుగుతున్నాడే, పెదవుల ద్వారాన్ని కాపు పెట్టమంటున్నాడు, ఇదేంటిది అని చెప్పి మనం అనుకుంటామండి. ఎందుకంటే బాగా యొక్క వచనాన్ని ధ్యానిస్తే మన నోటి మాటల ద్వారా మనం ఏదైతే మనం విత్తుతామో అదే మనం పొందుకుంటాం. అంటే మరణ జీవములు 4 వశం ఉన్నాయంట. దాని యందు తృప్తిపడువారు దాని ఫలము తిందురు, ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అని. ప్రియమైన పిల్లరా, చాలా సార్లు మన నోటు నుండి మంచి మాటలు మాట్లాడతామో లేదో అవిశ్వాసముతో నిండిన మాటలు, ప్రియమైన పిల్లరా, అంటే అవనమ్మకముతో నిండినటువంటి మాటలను మనము మాట్లాడుతూ ఉంటాం. కీడైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఈ రోజుల్లో చాలా అంటే మన దేవుని బిడ్డలు ఉపయోగించే మాట ఏంటంటే, అయ్యో అలా జరిగితే నేను ఏం చేయాలి, ఇలా జరిగితే నేను ఏం చేయాలి, అది అట్లవుతుందేమో అని చెప్పి మనం ఊహించడము చాలా మనకు ఎక్కువ, ఆ యొక్క అలవాటు ఎక్కువ అండి. కాబట్టి మనం మంచిని కూడా ఊహించడం లేదు, కాబట్టి మనం మంచిని మాట్లాడలేకపోతున్నాం. కీడునే ఊహిస్తున్నాము, కీడునే మనం ఆలోచిస్తున్నాం, కీడైన మాటలే మనం పలుకుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారముకు కాపు పెట్టుమంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు భక్తుని యొక్క పెదవుల గురించి పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. యోబు గ్రంథము 1వ అధ్యాయము మనము 20వ వచనం చూసినట్లయితే, వీటన్నిటిలో యోబు దేవుడు అన్యాయస్తుడు అని చెప్పి చెప్పలేదంటండి. ఆయన దేవుడి గురించి ఏది కూడా ఆయన అవనమ్మకంగా, అంటే దేవుడి మీద నింద మోపే ప్రకారంగా యోబు ఏం మాట్లాడలేదు. 2వ అధ్యాయము 10వ వచనం గమనించినట్లయితే 9-10లో వీటన్నిటిలో యోబు తన నోటి మాటతో పాపం చేయలేదు, తన పెదవులతో పాపం చేయలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవైపేమో సమస్తాన్ని కోల్పోయి ఉన్నాడు, శరీరంలో భయంకరమైనటువంటి వేదన ఉంది, సొత్తంతా కూడా ఆస్తంతా కూడా కోల్పోయింది, భార్య నిందిస్తుంది, నువ్వు చనిపో, ఎందుకు ఇంకా నువ్వు ప్రాణంతో ఉండడము, దేవుని దూషించి నువ్వు చనిపోని చెప్పి భార్య అంటుంది, కట్టుకున్న భార్య, ప్రాణ స్నేహితులు ఆయన నిందిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నోటిని చాలా జాగ్రత్తగా ఆయన కాపాడుకున్నాడు. ఈ రోజుల్లో మనతో కొంతమంది ఉంటారండి, వారు మనల్ని ఎప్పుడు కూడా రచ్చగొడుతూ ఉంటారు. అంటే చెడు మాటలను మాట్లాడడానికి, చెడుని విత్తడానికి మనల్ని ఏం చేస్తుంటారంటే చాలామంది రచ్చగొడుతూ ఉంటారండి. కానీ మన నోటిని ఎలాంటి సందర్భంలో కూడా మనము సందేహముతో, అవిశ్వాసముతో నిండినటువంటి మాటలు, కీడును కలిగించేటువంటి మాటలు మనం మాట్లాడకుండా, కీడుని విత్తకుండా చాలా జాగ్రత్తగా మన నోటిని మనము కాపాడుకోవాలి. ఎందుకంటే మన మీద దేవుని యొక్క అభిషేకం ఉంది, దేవుడు ఇచ్చినటువంటి అధికారం మన నాలుకలో, నోట్లో ఉంది. కాబట్టి మనం ఏదైతే విత్తుతామో అదే మనం పొందుకుంటామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోరు, మన నాలుక, మన పెదవులు ఎలాగున్నాయి, దేన్ని విత్తుతున్నాయి, ఎలాంటి మాటలు విత్తుతున్నాయి, ఒకసారి ఆలోచిద్దామండి. ఈ రోజుల్లో చాలామంది జీవితంలో ఎందుకు అసలు మేలు జరగడం లేదు, మంచి జరగడం లేదు, కారణం ఏంటంటే ప్రియులారా, వారి నోరు తెరిస్తేనే వారు నోరు నుండి ఎలాంటి మాటలు బయలుదేరుతాయంటే కీడు, అవిశ్వాసముతో, అవనమ్మకముతో నిండినటువంటి మాటలే బయలుదేరుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా కీడు 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 ఎప్పుడు కీడును సంబంధించిన మాటలు మాట్లాడితే వారి జీవితంలో కీడు తప్ప మేలు జరగదండి. ఎలా జరుగుతుంది? ఎందుకంటే వారు కీడునే ఊహించుకుంటున్నారు, కీడునే మాట్లాడుతున్నారు, కీడును ప్రేమిస్తున్నారు, కాబట్టి కీడే జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎంతవరకు మనము అపనమ్మకాన్ని కలిగించేటువంటి మాటలు, కీడుకు సంబంధించినటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉన్నట్లయితే ఈరోజు మన జీవితాన్ని, మన నోరుని, మన పెదవుల్ని దేవుని దగ్గర అప్పగిద్దామయ్యా. నా నోటికి కావలి ఉంచయ్యా, నా పెదవుల ద్వారాన్ని తండ్రి, నా పెదవుల ద్వారముకు కాపు పెట్టయ్యా అని చెప్పి
మనం దేవుణ్ణి అడుగుతాము. మన యొక్క పెదవులు నోరు యోబు యొక్క పెదవులు నోరు వలె ఉండునుగాక. సమస్తాన్ని కోల్పోయినటువంటి ఆ వ్యక్తి అంటున్నాడు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణముగా నేను మారేదను. అయ్యా, నువ్వు నా జీవితంలో సమస్తాన్ని చేయగలవు, నీవు ఉద్దేశించినది నిష్ఫలము కాదని చెప్పి యోబు మంచినే విత్తుతున్నాడు సమస్తాన్ని కోల్పోయినటువంటి సందర్భంలో కూడా. కాబట్టి ఆయన మంచిని పొందుకున్నాడు. మనం కూడా మన నోటి మాటలతో మంచి మాత్రమే విత్తుదాము, మంచిని పొందుకుందాము. మన నోటిని, మన పెదవులను దేవుని చేతికి మనం అప్పగిద్దాం. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, మా యొక్క నోటి మాటలు చాలాసార్లు కీడు సంబంధించిన మాటలు కానీ, కీడును కలిగించేటువంటి మాటలు కానీ ఉంటున్నాయి అయ్యా. అందు నిమిత్తంగా మేము పొందుకుంటున్నాం, మంచి పొందుకోలేకపోతున్నాం, ఆశించి కూడా మంచిని పొందుకోలేకపోతున్నాం అయ్యా. కాబట్టి తండ్రి, మా యొక్క నోటికి తండ్రి మీరు కావలి ఉంచమని ప్రార్థిస్తున్నాం. కీడును మాట్లాడకుండా అయ్యా, కీడు మాటలు పలకకుండా మా నోటికి కావలి ఉంచమని ప్రార్థిస్తున్నాం. మా పెదవుల ద్వారానికి నీ కాపబెట్టమని ప్రార్థిస్తున్నాను అయ్యా. తండ్రి, మా సహోదరుల జీవితంలో తండ్రి అవిశ్వాసమైన మాటలు విత్తి తండ్రి ఏ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేక సమస్తాన్ని కోల్పోయినటువంటి నీ బిడ్డల జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, వారి జీవితాన్ని మార్చమని ప్రార్థిస్తున్నాను. వారి యొక్క కీడంతా కూడా యేసయ్య నామములో మేలుగా మారునుగాక తండ్రి. యేసయ్య నామములో తండ్రి అయ్యా, మా పెదవులో మా నోరు ఇక మీద తండ్రి మంచిని విత్తి, జీవమును విత్తి, మంచిని, జీవమును, ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి జీవితాన్ని, పెదవులను, నోరును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజంతా కూడా మా సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించడానికి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.